అండి, నేను మీ మహేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే ఇన్వర్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే సమ్మర్ వచ్చేసింది కదా, మా ఇంట్లో ఇన్వర్టర్ ఎలా ఉందా అని చెప్పి ఒకసారి చెక్ చేద్దామని చూస్తే బ్యాటరీలో ఉండే వాటర్ లెవెల్ ఇండికేటర్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయినాయి అనమాట. అలా ఉందంటే బ్యాటరీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది కాబట్టి అర్జెంటుగా వెళ్ళి ఒక 2 డిజిటల్ వాటర్ బాటిల్ అనేవి కొనుక్కొని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వాటిని చేంజ్ చేసే ప్రాసెస్లో వీడియో తీద్దామని చెప్పి మీకు తెలియాలి ఎలా చేయాలని. కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళ గురించి అని చెప్పి సపరేట్గా వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ముందుగా మనం అసలు ఇన్వర్టర్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇన్వర్టర్ అంటే ఏం లేదండి, ఏమంటే మనకి పవర్ కరెంట్ పోయేటప్పుడు మనకి యూజ్ అయ్యే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట. ఇన్వర్టర్ ఏం చేస్తుంది అంటే కరెంట్ ఉండే టైంలో కరెంట్ని అది తీసుకొని, యాక్చువల్గా మన ఇంట్లో ఉండే కరెంట్ ఏసీ కరెంట్, బ్యాటరీలో ఉండే కరెంట్ డీసీ కరెంట్. ఇన్వర్టర్ ఏం చేస్తుంది అంటే ఏసీ కరెంట్ని డీసీ కన్వర్ట్ చేస్తుంది, అలాగే డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా కూడా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మనకి పవర్ ఉండే టైంలో ఉండే ఏసీ కరెంట్ని ఇన్వర్టర్ తీసుకొని దాన్ని డీసీ కరెంట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని బ్యాటరీలో స్టోర్ చేసుకుంటుంది. కరెంట్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు బ్యాటరీలో ఉండే కరెంట్ని ఇన్వర్టర్ తీసుకుంటుంది. అంటే డీసీ పవర్ని ఇన్వర్టర్ తీసుకొని దాన్ని ఏసీ కింద కన్వర్ట్ చేసి మన ఇంట్లో వాడే ఫ్యాన్కి, టీవీలకి, వీటన్నిటికీ కూడా ఏసీ పవర్ని మనకి సప్లై చేస్తుంది అనమాట. సో సమ్మర్లో మనకి చాలా యూజ్ఫుల్, ఎందుకంటే పవర్ తీసేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే, ఇప్పుడు అసలు విషయంకి వస్తే ఆ ఇన్వర్టర్ మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఎక్కువ రోజులు లైఫ్ స్పాన్ కావాలంటే ఏం చేయాలి. చాలా మట్టుకు అంటే ఇప్పుడు మనం వాడే ఇన్వర్టర్లో బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, దాని యొక్క కెపాసిటీ అంత ఎక్కువగా ఉంది అంటే మనకి కరెంట్ అంత ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ పోయేటప్పుడు ఇన్వర్టర్ నుండి వచ్చే కరెంట్ మనం అంత ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, దాని యొక్క కెపాసిటీ తగ్గిపోయి మనకి ఎక్కువ టైం స్పెండ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్దీగా ఉండే బ్యాటరీ ఒక 5 hours మనకి బ్యాకప్ ఇచ్చింది అనుకోండి పవర్ లేని టైంలో, మనం దాన్ని నెగ్లెక్ట్ చేసామంటే అదే బ్యాటరీ దాని యొక్క బ్యాకప్ అనేది కోల్పోయి మనకి తక్కువ ఒక 1 hour అలా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్యాటరీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ బ్యాటరీని మనం ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ఏంటి అంటే ఆ బ్యాటరీని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి అంటే మనకి అక్కడ ఇన్వర్టర్లో 5 కానీ 6 కానీ బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్కి డిస్ప్లే అయ్యేటట్టు ఒక ఇండికేటర్లు ఉంటాయి అన్నమాట. ఆ ఇండికేటర్లు ఎలా ఉంటాయంటే గ్రీన్ కలర్ మార్కు, రెడ్ కలర్ మార్క్ అనే ఉంటాయి. గ్రీన్ కలర్ మార్క్ అనేది ఏంటి అంటే మనకి హెల్దీ, లైక్ దాంట్లో డిస్టిల్ వాటర్ లెవెల్స్ అనేవి మంచిగా ఉన్నాయని. అలా కాకుండా రెడ్ కలర్ ఇండికేషన్ చూపిస్తుంది అనమాట, అది మనకి డేంజర్ సిగ్నల్. అంటే మనకి డిజిటల్ వాటర్ లెవెల్స్ అనేవి బ్యాటరీలో తగ్గిపోయాయని అర్థం అనమాట. అసలు ఈ డిజిటల్ వాటర్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు ఈ బ్యాటరీస్లో వాడతారు, అది మనం మెయిన్గా తెలుసుకోవాలి. డిజిటల్ వాటర్ అంటే మన నార్మల్ వాటర్ కాదనమాట. నార్మల్ వాటర్లో ఏముంటాయంటే మినరల్స్ ఉంటాయి, ఇంకా సాల్ట్స్ ఉంటాయి, అలాగే ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంప్యూరిటీస్ అంటే అదే డస్ట్, ఆ టైప్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మన నార్మల్గా వాడే వాటర్లో ఉంటాయి, మినరల్స్ ఇవన్నీ. ఈ డిజిటల్ వాటర్లో ఏంటి అంటే కంప్లీట్ వీటన్నిటిని కూడా క్లీన్ చేస్తారు. అంటే ప్యూర్గా ఉండే వాటర్ అనమాట డిజిటల్ వాటర్ అంటే. నార్మల్ వాటర్ అంటే మనం వాడే వాటర్, వీటిలో ఇవన్నీ ఉంటాయి. ఇవేంటి అంటే యాక్చువల్గా బ్యాటరీ అంటే ఎలా వర్క్ అవుతుందంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేటప్పుడు బ్యాటరీలో మెయిన్గా వాడేది యాసిడ్. ఆ యాసిడ్కి వాటర్తో కలిపి రియాక్ట్ అయ్యి మనకి డీసీ పవర్ అనేది స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ కెమికల్ చేంజ్లో కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఏంటి అంటే మనకి ఈ బ్యాటరీస్కి మనం నార్మల్గా వాడే వాటర్ని యూజ్ చేసాం అనుకోండి, అందులో ఉండే మినరల్స్, సాల్ట్స్, ఇంప్యూరిటీస్ ఏం చేస్తాయి అంటే ఆ బ్యాటరీలో ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. అవి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి అంటే మనకి వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోద్ది.
కాబట్టి మనం అక్కడ డిజిటల్ వాటర్ని వాడామనుకోండి, డిజిటల్ వాటర్ ఏంటి అంటే ఈ బ్యాటరీలో ఉండే యాసిడ్తో రియాక్ట్ అయ్యి చాలా ఎక్కువగా లైఫ్ స్పాన్ అనేది పెంచుకుంటుంది అనమాట. అలాగే మనకి వాటర్ వాడకపోవడం వల్ల ఏం జరుగుతుంది, నార్మల్ వాటర్ వాడకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే బ్యాటరీ కెపాసిటీ పెరుగుద్ది, అలాగే పవర్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఒక 4 hours 5 hours వచ్చే పవర్ 1 hour 40 minutes అలాగా తగ్గిపోతుంది అనమాట. అలాగే మనం డిజిటల్ వాటర్ అనేది అసలు నెగ్లెక్ట్ చేసేసి బ్యాటరీలో వేయకుండా వదిలేసామే అనుకోండి, కంప్లీట్గా వాటర్ అనేది డ్రై అయిపోయి వాటి యొక్క ప్లేట్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ డెడ్ అయిపోతుంది బ్యాటరీ. మనం మళ్ళీ అప్పుడు కొత్త బ్యాటరీ తీసుకోవాల్సి వస్తుంది, అది చాలా ఎక్స్పెన్సివ్. దాని బదులు మనకి ఈజీగా దొరికే డిజిటల్ వాటర్ లీటర్ బాటిల్ 15 rupees అట్లా ఉంటుంది. మనకు ఒక 2-3 bottles యూజ్ చేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది. అది ఒక 1 year వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మన బ్యాటరీ పెర్ఫార్మెన్స్ బట్టి. అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటా. చూడండి, మనకి ఇన్వర్టర్లో ఉండే మోడ్స్ గురించి ఒకసారి చూద్దాం. మెయిన్ సప్లై అంటే ఏం లేదండి, మనకి ఇన్వర్టర్కి కావాల్సిన మెయిన్ పవర్ మనకి కరెంట్ ఉండేటప్పుడు ఈ ప్లగ్ ఇన్లో ఉంటే మనకి మెయిన్స్ అనేది పవర్ సప్లై అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఛార్జింగ్ మోడ్ అవుతుంది లేని కూడా ఇది కూడా అలానే ఉంటుంది. ఎకో మోడ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి మనం వాడే పవర్స్ ఉంటాయి కదా, అంటే లైక్ ఫ్యాన్కి వాడే పవర్, ఈ పవర్ మెయిన్ అంటే రెగ్యులర్గా వాడే అన్నీ కూడా మనకి ఎకో మోడ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ యూపీఎస్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఈ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది ఎక్కడ అంటే మనకి ఇంపార్టెంట్ థింగ్స్లో వాడతాం, లైక్ పీసీ, పర్సనల్ కంప్యూటర్స్, టీవీసీ, అంటే ఎమర్జెన్సీ వర్క్లో మనం వాడేవి అనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే లో బ్యాటరీ ఇచ్చాడు. లో బ్యాటరీ అంటే పవర్, ఈ బ్యాటరీ ఇన్వర్టర్లో ఉండే పవర్ అనేది కంప్లీట్గా అయ్యేటప్పుడు మనకి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట, బ్యాటరీ పవర్ అయిపోతుంది అని. నెక్స్ట్ ఓవర్లోడ్ అంటే ఏంటంటే అండి, మనం అన్నీ ఒకేసారి వాడేసుకోవడం అనమాట. అంటే బ్యాటరీకి హై ప్రెషర్ ఇవ్వడం, లైక్ టీవీస్, ఫ్యాన్స్, లైట్స్, ఇంకా ఎక్సెట్రా ఇంకేమున్నాయి అన్నిటిని కూడా మనం ఒకేసారి వాడిస్తే ఏమవుతుందంటే దాని యొక్క లోడ్ అనేది పెరిగిద్ది. అప్పుడు మనకి ఇండికేట్ చేస్తుంది ఓవర్లోడ్ అవుతుంది అని. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్స్ తప్పనిసరిగా చేయండి ప్లీజ్.